తెలుగు కథలు. ఒక పేద బిచ్చగాడికి ఒక్కసారి కాదు 2 సార్లు అదృష్టం తలుపు తట్టింది. అయినా అతను మళ్లీ బిచ్చమడగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? చివరికి అతని జీవితాన్ని మార్చింది బంగారమా, వజ్రమా, లేక అతను చేసిన ఒక చిన్న మంచి పనా? ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ సంఘటన ద్వారా ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకునే గొప్ప జీవిత సత్యాన్ని తెలియజేశాడు. ఆ అద్భుతమైన కథ, అందులోని అమూల్యమైన సందేశం ఏమిటో ఈ కథలో చూద్దాం రండి. కృష్ణా, ఈ గ్రామం ఎంత అందంగా ఉంది! అర్జున, ఈ ప్రకృతి కన్నా అందమైనది ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది? అయ్యా, దయచేసి ఏదైనా ఉంటే దానం చెయ్యండయ్యా. అయ్యా, ఇలా అడుక్కోవడం ఎందుకు? ఏదైనా పని చేసుకుని జీవించవచ్చు కదా. అయ్యా, నా శరీరంలో పని చేసేంత శక్తి లేదు. నా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. అందుకే ఇలా అడుక్కుంటూ జీవిస్తున్నాను. అయ్యో, అలాగా? అయితే ఇదిగో ఈ బంగారాన్ని తీసుకో. దీనితో నీ దారిద్ర్యమంతా పోతుంది. ఇకపై ఇలా దానం అడగాల్సిన అవసరం ఉండదు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వెళ్ళు, నేనిచ్చిన ఈ బంగారంతో సంతోషంగా జీవించు. అలాగే ప్రభు, మీ ఉపకారం జీవితాంతం మరువను. అర్జునుడు ఇచ్చిన బంగారాన్ని చేతిలో పట్టుకున్న బిచ్చగాడు ఆనందంతో తన ఇంటివైపు బయల్దేరాడు. కాని అతనికి తెలియకుండా దూరం నుంచి ఒక దొంగ అతన్ని గమనిస్తున్నాడు. ఆ బంగారం మీద ఆశపడిన దొంగ ఎలాగైనా దాన్ని దొంగిలించాలని మనసులో పక్కా నిర్ణయం తీసుకున్నాడు. రేయ్, ఆగు! నీ చేతిలో ఉన్న బంగారం వెంటనే నాకిచ్చేయ్, లేకపోతే నీ ప్రాణాలు పోతాయి. అయ్యా, దయచేసి నన్ను వదిలేయండి. ఈ బంగారాన్ని నాకు దానంగా ఇచ్చారు. నేను దీన్ని ఇవ్వలేను. చివరిసారి చెబుతున్నాను, బంగారం ఇచ్చేయ్, లేదంటే నిన్నిప్పుడే చంపేస్తాను. నన్ను క్షమించండయ్యా. ఈ బంగారంతోనే నేను, నా భార్య మా జీవితాన్ని గడపాలి. మా ఆశలన్నీ ఈ బంగారంపైనే ఉన్నాయి. దయచేసి దీన్ని తీసుకోకండి. ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా, ఆ తర్వాత జీవితాన్ని గడపడానికి. బంగారం ఇవ్వు. నన్ను క్షమించండయ్యా, నేను దీన్ని ఇవ్వలేను. మర్యాదగా అడిగినప్పుడే ఇచ్చుంటే నీ మీద చెయ్యి చేసుకునేవాడిని కాదు. ఇప్పుడు నీ మొండితనమే నీకు కష్టం తెచ్చింది, ముసలోడా. దయచేసి నా బంగారాన్ని తీసుకెళ్లొద్దు. అదే మా చివరి ఆశ. దయచేసి నన్ను కరుణించండి. అవకాశం కోసం ఎదురుచూసిన ఆ దొంగ చివరికి బిచ్చగాడి దగ్గరున్న బంగారాన్ని దొంగిలించి అక్కడ్నించి వేగంగా పారిపోయాడు. తన కళ్ల ముందే బంగారం పోవడంతో బిచ్చగాడు తీవ్ర నిరాశతో, భారమైన మనసుతో ఇంటివైపు నడిచాడు. ఏమండి, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? మీకేమైనా జరిగిందా? మన అదృష్టం కలిసి రాలేదు. ఒక మంచి మనిషి నాకు బంగారం దానంగా ఇచ్చాడు. కాని ఇంటికి వస్తుండగా ఒక దొంగ నన్ను కొట్టి ఆ బంగారాన్ని లాక్కుని పారిపోయాడు. అయ్యో దేవుడా, మీరు క్షేమంగా ఉన్నారు కదా? నేను బతికే ఉన్నాను. కాని మన జీవితాన్ని మార్చేస్తుందని అనుకున్న ఆ బంగారం మాత్రం పోయింది. బాధపడకండి. మనకు రావాల్సిందైతే అది ఎలాగైనా తిరిగి వస్తుంది. పోవాల్సిందైతే ఎంత కాపాడినా మన దగ్గర ఉండదు. నువ్వు చెప్పింది నిజమే. ఇది నా తలరాత అనుకుంటా. ఇక మళ్ళీ బిచ్చమడిగి మన జీవితం కొనసాగించాల్సిందే. ఆ రాత్రంతా పోయిన బంగారాన్ని తలుచుకుంటూ బిచ్చగాడు కన్నీళ్లతోనే నిద్రపోయాడు. మరుసటి ఉదయం మళ్లీ అదే గ్రామవీధుల్లో బిచ్చమడుగుతూ తన పాత జీవితాన్నే కొనసాగించాల్సిన పరిస్థితొచ్చింది. ఇదేంటి? నిన్ననే కదా ఈ పెద్దాయనకి అంత బంగారం ఇచ్చాను. ఆ సంపదతో హాయిగా సంతోషంగా జీవిస్తాడనుకున్నాను. కాని మళ్ళీ ఇదే వీధిలో బిచ్చమడుగుతున్నాడేంటి? అర్జున, జరిగిన విషయమేంటో ఆయన నోటితోనే తెలుసుకుందాం. పద, వెళ్ళి అడుగుదాం. సరే కృష్ణ, పద. అసలు ఏమైందో ఆయనే చెబితే నిజం తెలుస్తుంది. పెద్దాయనా, నిన్ననే కదా నేను మీకు అంత బంగారం ఇచ్చాను. ఆ బంగారం ఏమైంది? మళ్ళీ ఎందుకు ఈ స్థితిలో దానం అడుగుతున్నారు? అసలు ఏం జరిగింది? అర్జునుడు అడిగిన వెంటనే బిచ్చగాడు తనకు జరిగిన దురదృష్టమంతా కన్నీటి కళ్లతో, బాధతో
అర్జునుడికి వివరంగా చెప్పాడు. అయ్యో అలా జరిగిందా పెద్దాయనా? జరిగిన దానికి ఇక బాధపడకండి. ఇదిగో ఈ వజ్రాన్ని తీసుకోండి. ఇది నేను ముందిచ్చిన బంగారం కంటే ఎన్నో రెట్లు విలువైనది. మీ జీవితాన్ని మళ్ళీ సంతోషంగా మార్చుకోండి. అయ్యా, మీలాంటి గొప్ప మనసున్నవారు ఈ లోకంలో ఉన్నారు కాబట్టే మాలాంటి పేదివాళ్లు ఇంకా ఆశతో బతుకుతున్నాం. మాకు ఎలాంటి కష్టం వచ్చినా మీలాంటి దాతలు మా జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. మీ ఉపకారం నేను జీవితాంతం మర్చిపోలేనయ్యా. ధన్యవాదాలయ్యా. మీరు చేసిన మేలుకు ఆ భగవంతుడు 1000 రెట్లు ప్రతిఫలం మీకే ఇవ్వాలి. ఈ సంపద నాకు నా కోసం లభించలేదు పెద్దాయనా. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికే భగవంతుడు నాకిచ్చాడు. ఈ వజ్రాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మీ కుటుంబంతో కలిసి సుఖంగా గౌరవంగా జీవించండి. అదే నాకు నిజమైన ఆనందం. అర్జునుడిచ్చిన అమూల్యమైన వజ్రాన్ని అందుకున్న బిచ్చగాడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే ఇంటికి చేరుకుని ఈసారి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ వజ్రాన్ని ఒక కుండలో ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టాడు. దేవుడా, ఈ రోజుతో నా కష్టాలన్నీ ముగిసిపోయాయి. ఇక నా కుటుంబం ఆకలితో ఉండదు. ఇక మీదట ప్రశాంతంగా సంతోషంగా జీవించొచ్చు. వజ్రాన్ని కుండలో భద్రంగా దాచిన బిచ్చగాడు తన పనిమీద బయటకు వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే అతని భార్య ఇంటికెచ్చి అందులో ఏముందో తెలియక అదే కుండను తీసుకుంది. అయ్యో, చాలా దాహంగా ఉంది. ఇంట్లో చూస్తే చుక్క నీళ్లు కూడా లేవు. మా ఆయన ఇంటికి రాకముందే నదికి వెళ్ళి నీళ్లు తీసుకురావాలి. లేదంటే ఇంట్లో తాగడానికి నీళ్లు కూడా లేవని చాలా కోపపడతారు. శాంత ఆ కుండలో వజ్రముందని ఏమాత్రం తెలియక నీళ్లు తీసుకురావడానికి దాన్ని నదికి తీసుకెళ్ళింది. నీళ్లు నింపేందుకు కుండను నదిలో ముంచగాని అందులో దాచిన వజ్రం జారి నీటిలో పడిపోయింది. అదే సమయంలో అక్కడున్న ఒక చీప ఆ వజ్రాన్ని మింగేసింది. ఏమీ తెలియని ఆమె కుండలో నీళ్లు నింపుకుని ఆనందంగా ఇంటివైపు బయల్దేరింది. అయ్యో, ఆ వజ్రాన్ని ఈ కుండలోనే దాచాను కదా, ఇక్కడే పెట్టాను. మరిప్పుడు ఎక్కడికి పోయింది? ఎంత వెతికినా కనిపించడం లేదే. ఏమైందండి? ఏదో చాలా ఆందోళనగా వెతుకుతున్నట్టున్నారు. ఇక్కడ ఒక ఖాళీ కుండ ఉండేది కదా, అది ఎక్కడుంది శాంత? ఆ కుండనా? ఇప్పుడే నదికి తీసుకెళ్లి ఆ కుండలో నీళ్లు తీసుకొచ్చానండి. ఏంటి, ఆ కుండ లోపల నీకు ఏమీ కనిపించలేదా? లేదండి, నేను అంతగా గమనించలేదు. అందులో ఏదైనా వస్తువు ఉందా అండి? అయ్యో శాంత, ఎంత పని జరిగిపోయింది. ఓ భగవంతుడా, మాకే ఎందుకు ఇలాంటి పరీక్షలు? ఒక్కసారి ఆశ చూపించి మళ్ళీ అంతా ఎందుకు దూరం చేస్తున్నావు? మేం ఏం పాపం చేశాం? అసలు ఏమైందండి? ఎందుకిలా ఏడుస్తున్నారు? నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఆ కుండలో చాలా విలువైన వజ్రం ఉంది శాంత. మన మీద జాలిపడి ఆ మహానుభావుడు నాకిచ్చిన వజ్రం అదే. ఇప్పుడు అది కూడా పోయింది. అయ్యో, నా వల్ల ఇంత పెద్ద తప్పు జరిగిపోయిందా? నన్ను క్షమించండండి. అందులో వజ్రం ఉందని నాకు తెలియదు. తెలిసుంటే ప్రాణం పెట్టైనా కాపాడేదాన్ని. తప్పంతా నాది. మళ్ళీ ఈ దారిద్ర్యమే మన జీవితం అన్నమాట. ఓ భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరిలా కృంగిపోకండండి. మంచి మనసున్న వాళ్లను భగవంతుడు ఎప్పటికీ వదిలిపెట్టడు. మనకు తప్పకుండా ఒక మంచి రోజు వస్తుంది. వజ్రం కూడా పోయిందని తెలుసుకున్న బిచ్చగాడు తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. మరుసటి రోజు మళ్లీ అదే గ్రామ వీధుల్లో బిచ్చమడుగుతూ తన పాత జీవితాన్ని కొనసాగించాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న శ్రీకృష్ణుడు, అర్జునుడు అతన్ని చూశారు. మళ్లీ బిచ్చమడుగుతున్న బిచ్చగాణ్ణి చూసి అర్జునుడు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఏంటి కృష్ణ, నిన్ననే కదా ఈ పెద్దాయనకు అంత విలువైన వజ్రాన్నిచ్చాను. అయినా మళ్ళీ వీధిలో దానం అడుగుతున్నాడేంటి? అర్జున, ముందు ఆయన దగ్గరకు వెళ్ళి ఏమైందో తెలుసుకుందాం. పద. పెద్దాయనా, ఏమైంది? మళ్ళీ ఎందుకు దానం అడుగుతున్నారు? నిన్ననే కదా మీకు ఆ అమూల్యమైన వజ్రాన్నిచ్చాను. అది ఏమైంది? అర్జునుడు ప్రశ్నించగానే బిచ్చగాడు తనకు జరిగిన దురదృష్టమంతా కన్నీటి కళ్లతో ఎంతో బాధగా అర్జునుడికి వివరించాడు. కృష్ణ, చూస్తుంటే ఈ పెద్దాయన తలరాతలోనే దారిద్ర్యం రాసి ఉన్నట్టుంది. ఎంత విలువైనదిచ్చినా ఏదో ఒక కారణంతో ఆయన దగ్గర నిలవడం లేదు. పెద్దాయనా, ఇదిగో
ఈ 2 నాణేలు తీసుకోండి. ఇవి మీకు ఉపయోగపడతాయి. ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి పెద్దాయనా. ఇవైనా మీకు కొంత ఉపయోగపడాలి. అలాగే బాబు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ 2 నాణేలను ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తూ బిచ్చగాడు నెమ్మదిగా ముందుకు నడిచాడు. అంతలో సమీపంలో ఒక చేపలమ్మేవాడు అతని కంటపడ్డాడు. ఆశ్చర్యంగా ఆ చేపలలో ఒక్క చేప మాత్రమే ఇంకా ప్రాణాలతో ఉంది. అది చూసిన బిచ్చగాడు వెంటనే ఆ చేపలమ్మేవాడి దగ్గరకు వెళ్ళాడు. ఈ నాణేలు నా దగ్గర దాచుకోవడం కంటే వీటిని మంచి మార్గంలో ఖర్చు చేస్తేనే మంచిది. అదే సరైన నిర్ణయం. ఈ 2 నాణేలు నా జీవితాన్ని మార్చలేవు, కానీ ఆ ప్రాణాలతో ఉన్న చేప ప్రాణాన్ని మాత్రం కాపాడగలవు. కనీసం ఈ నాణేలతో ఒక ప్రాణాన్నైనా కాపాడదాం. బాబు, ఈ 2 నాణేలు తీసుకుని ఆ ప్రాణాలతో ఉన్న ఒక్క చేపను నాకిస్తారా? తప్పకుండా అయ్యా. ఇదిగో ఇంకా ప్రాణాలతో ఉన్న ఒక్క చేపను తీసుకోండి. నేను ఎలాగో సంతోషాన్ని కోల్పోయాను. కనీసం నువ్వైనా ఈ నదిలో స్వేచ్ఛగా సంతోషంగా జీవించు. ఆ చేపకు మళ్లీ స్వేచ్ఛనివ్వాలని బిచ్చగాడు నది ఒడ్డుకు వెళ్ళాడు. ప్రేమగా ఆ చేపను నీటిలో వదిలే క్షణంలోనే ఆ చేప నోటినుంచి ఒక మెరిసే వజ్రం జారి అతని చేతిలో పడింది. అది చూసిన బిచ్చగాడు ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఉప్పొంగిపోయి, అయ్యో, ఇది నా వజ్రమే, నా వజ్రం దొరికింది అంటూ ఆనందంతో గట్టిగా అరవసాగాడు. దొరికింది, దొరికింది, నా వజ్రం దొరికింది. నన్నే చూసి అలా అరుస్తున్నాడేమో. నేను దొంగనని అందరికీ తెలిసిపోయిందంటే ప్రజలు నన్ను బతికుండగానే కొట్టి చంపేస్తారు. ముందు వెళ్ళి వాణ్ణి ఆపాలి. దొరికింది, నా వజ్రం దొరికింది. అయ్యా, దయచేసి అలా గట్టిగా అరవకండి. నేను మీ బంగారమంతా ఇప్పుడే తీసుకొచ్చి మీకిచ్చేస్తారు. కానీ దయచేసి అరవడం ఆపండి. ప్రజలకు తెలిసితే నన్ను చంపేస్తారు. అంటే నా బంగారం కూడా తిరిగి వస్తుందా? ఓ భగవంతుడా, నీ మహిమ ఎంత గొప్పది! నా వజ్రాన్ని తిరిగి ఇచ్చావు, ఇప్పుడు నా బంగారాన్ని కూడా నా దగ్గరకు చేర్చావు. నన్ను క్షమించండయ్యా. ఇదిగోండి మీ బంగారం. దయచేసి తీసుకోండి. నేను చేసిన తప్పును మన్నించండి. బిచ్చగాడు దొరికింది, దొరికింది అంటూ ఆనందంతో గట్టిగా అరవడం విన్న దొంగ ఒక్కసారిగా భయపడ్డాడు. తననే చూసి అరుస్తున్నాడని అనుకుని వెంటనే తాను దొంగిలించిన బంగారాన్ని బిచ్చగాడికి తిరిగి ఇచ్చేశాడు. ఆ తర్వాత అక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా భయంతో పరుగెత్తుకుంటూ పారిపోయాడు. ఇచ్చావు. నీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ధన్యవాదాలు దేవుడా. బంగారం, వజ్రం రెండూ తిరిగి దొరకడంతో బిచ్చగాడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషంగా తన ఇంటివైపు బయలుదేరాడు. ఏమండే, ఏమైంది? ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఏదైనా మంచి వార్త ఉందా? శాంత, మనం పోయిందనుకున్న బంగారం, ఆ అమూల్యమైన వజ్రం రెండూ మళ్ళీ మన దగ్గరకే తిరిగి వచ్చాయి. భగవంతుడు మనపై కరుణ చూపించాడు. నిజమా అండి? ఎంత గొప్ప శుభవార్త చెప్పారు. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. అవును శాంత, ఈ రోజు నుంచి మన దారిద్ర్యానికి ముగింపు. ఇకపై నేను బిచ్చమడిగి జీవించాల్సిన అవసరం లేదు. నేను ముందే చెప్పాను కదా అండి, మంచి మనసున్న వాళ్లను భగవంతుడు ఎప్పుడూ వదిలిపెట్టడు అని. చూడండి, నేను చెప్పినట్టే జరిగింది. బంగారం, వజ్రం రెండూ తిరిగి దొరకడంతో బిచ్చగాడు, అతని భార్య ఆనందంలో మునిగిపోయారు. ఆ దృశ్యమంతా దూరం నుంచి గమనిస్తున్న శ్రీకృష్ణుడు, అర్జునుడు అక్కడ జరిగిన అద్భుతాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యంతో కృష్ణుడివైపు చూశాడు. కృష్ణ, పోయిన బంగారం పోయింది, వజ్రం కూడా పోయింది. అయినా ఆ రెండూ మళ్ళీ ఈ పెద్దాయన దగ్గరికి ఎలా తిరిగి వచ్చాయి? ఇది ఎలా సాధ్యమైంది? అవి తిరిగి ఆయన దగ్గరకు వస్తాయని నాకు ముందే తెలుసు అర్జునా. మీరు సాక్షాత్తు భగవంతులు కృష్ణ. మీకు తెలియనిది ఏదీ ఉండదు. కానీ ఈ సంఘటన ద్వారా మీరు నాకు, ఈ ప్రపంచానికి ఏదో గొప్ప సందేశం చెప్పాలనుకుంటున్నారు. అది ఏమిటో చెప్పండి. మొదట నువ్వు బంగారమిచ్చినప్పుడు అతను తన గురించే ఆలోచించాడు. రెండోసారి నువ్వు వజ్రమిచ్చినప్పుడు కూడా తన జీవితమే మారాలని కోరుకున్నాడు. కాని నేనిచ్చిన 2 నాణేలతో అతను తన గురించి కాదు,
ఒక మూగ ప్రాణాన్ని కాపాడాలని ఆలోచించాడు. అదే అతని జీవితాన్ని మార్చింది. ఇతరుల కోసం నిస్వార్థంగా చేసే ప్రతి మంచి పని ఎన్నో రెట్లు తిరిగి మన జీవితంలోకి వస్తుంది. తన సుఖం కోసం మాత్రమే జీవించేవారికంటే ఇతరుల బాధను అర్థం చేసుకుని సహాయం చేసేవారిపైనే నా కరుణ ఉంటుంది. అందుకే అతని చేసిన మంచి అతనికే తిరిగి మంచి ఫలితాన్ని తీసుకొచ్చింది. ప్రియమైన మిత్రులారా, మీకు చేతనైనంత సహాయం ఇతరులకు చెయ్యండి. మంచి మనసుతో చేసిన చిన్న సహాయం కూడా ఒకరోజు మీ జీవితాన్ని మార్చగలదు. మీరు పంచిన మంచి ఎన్నో రెట్లు ఆశీర్వాదంగా మీకే తిరిగి వస్తుంది. సరే మిత్రమా, అందరికీ శుభమస్తు. మళ్ళీ మనం మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మన ఈ చిన్న ప్రయత్నానికి మీ అమూల్యమైన సహాయం అందించండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని మంచి వీడియోలు తీసుకురావటానికి ఎంతో ప్రోత్సాహమిస్తుంది. అలాగే మీరు కూడా ఇతరులకు సాయం చేయడం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఎవరికైనా సహాయం చేసి చూడండి. మీరు చేసే మంచి ఏదో ఒక రూపంలో ఎన్నో రెట్లు పెరిగి తిరిగి మీ జీవితంలోకి వస్తుంది. ధన్యవాదాలు.